ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి ఉదయకాలపు శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఆదరిస్తుందని నమ్ముతూ ఉన్నాను. మరి ఈ పరిచర్య మీ యొక్క ఆత్మీయ భౌతిక జీవితాలకు దీవెనకరంగా ఉంటే ఈ భారభరితమైన పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుడు మీ చేతి పనులను తప్పకుండా దీవిస్తారు. మరి ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ సిస్టర్ రమా కిరణ్ అనేటువంటి న్యూ ఛానల్లో రాత్రి 10 నుంచి దాదాపు 2 గంటల వరకు ప్రవచనాత్మక ప్రార్థన అనే లైవ్ ఇస్తూ ఉన్నాం. సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా గది అనేటువంటి పుస్తకం ఆడియోను లైవ్ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా లైవ్లో పాల్గొనండి. మన మిర్రర్ ఆఫ్ క్రైస్ట్లో 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరందరూ మీ సబ్స్క్రిప్షన్ని అక్కడికి కూడా మరి ఫార్వర్డ్ చేసుకోవాలని తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడతాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈరోజు మనము ఎన్నో బాధల్లో, వ్యతిరేకతల్లో, కొన్నిసార్లు నీతియుక్తమైన జీవితంలో కూడా మనకు విసుగు, మరి ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితుల్లో మనము ఒక్కొక్కసారి మనుషులుగా మానవరీత్యా మనకున్న బలహీనతలను బట్టి మనం ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాం. అయితే మనం జారిపోవచ్చు, కానీ మనం దేవుడు చెయ్యి విడిచిపెట్టవచ్చు. కానీ సర్వసృష్టికర్త మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియ బిడ్డ, నా చెయ్యి ఎడతెగక నీకు తోడై ఉన్నది. ఈ మాట మరి ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారండి. భక్తుడు రాసిన మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నా చెయ్యి ఎడతెగక. ఎంత మంచి మాట అండి. ఎడతెగక అంటే కంటిన్యూస్ టెన్స్లో ఆ క్రియ జరుగుతూనే ఉన్నది. దానికి ఒక ఫుల్ స్టాప్ లేదు, ఒక అంతము లేదు కదా. మనమైతే కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో విసిగిపోయినప్పుడు మనము మన చేతిని వెనక్కి లాగుకుంటాం. కానీ దేవుడు తన చేతిని ఎడతెగక మనకు తోడుగా ఉంచుతూ ఉన్నాడట. ఎంత ధన్యత ప్రియ సహోదరుడా. ఈరోజు ఈ ధన్యతలో మనం నిలబడి ఉన్నందుకు సంతోషిద్దాం. అయ్యా, ఎడతెగక నీ చేతిని నా యొక్క జీవితంలో నువ్వు నిలుపుతున్నందుకు, నడిపిస్తున్నందుకు, హత్తుకున్నందుకు, హక్కును చేర్చుకున్నందుకు, కాపాడుతున్నందుకు, నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఈ లోక యాత్రలో బలహీనురాలను పడిపోతున్నానయ్యా, సహాయము చేయి తండ్రి అని ఆయన పాదాల యొద్ద గోజాడితే సహాయకరుడండి ఆయన కదా. ఆయన అద్భుత ఆశ్చర్యకరుడు. కాబట్టి ఈరోజు ఆయన చేయి మనకు ఎడతెగక సహాయకారిగా ఉన్నదని విశ్వసిద్దాం. ఎందుకంటే మనుష్యుడు ఏమి విశ్వసిస్తాడో దానిని పొందుకుంటాడు. కాబట్టి యూ హ్యావ్ టు బిలీవ్ కదా. నువ్వు దేవుని సన్నిధిలో ఒక స్థిరమైన స్వభావం కలిగి ఉండకపోతే అది నీ ఆశీర్వాదాలు దొంగిలించడానికి కారణం కావచ్చు. దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని శక్తిని మనము ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని అది మన జీవితాలలో అన్వయించుకుంటే తప్పక మనము ఆ యొక్క శక్తిని పొందుకుంటాం. ఆయన చేసే కార్యాలను చూస్తాం. దేవుని యొక్క చెయ్యి ఎడతెగక మనకి తోడై ఉన్నదని నమ్ముదాం, విశ్వసిద్దాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఎవరైతే నాయన కష్టము, నష్టము, దిగులు, వేదన, చింతలతో పడుకుని ఉదయం లేవగానే మా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉన్నారు,
వారితో ప్రభును మాట్లాడిన మాట, ఎదుగో నా చెయ్యి ఎడ తెగక నీకు తోడై ఉన్నదని. అయ్యా, ఈ మాటను బట్టి ఉదయకాలం ఎవరు సంతోషించారో, మీ తోడును పట్టుకొని అడుగులు వేయటానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అయ్యా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని ఈ యొక్క మరి వాక్యాన్ని, ఈ టుడే ప్రామిస్ను తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.